ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఎఫెక్ట్తో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 3 రోజులు ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడం అలాగే అల్పపీడనంతో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. వాగులు, వంకలు అయితే పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్లో అయితే ఇవాళ తక్కువ టైంలో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 2-3 గంటల వ్యవధిలోనే ఏకంగా 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. రోజు మొత్తం కలిపి 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం గనక పడితే పెద్దగా ప్రమాదం ఉండదని, కానీ 2-3 గంటల్లోనే పడితే చాలా కష్టమని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిదని సూచిస్తూ ఉన్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు మొదలైన జూన్ నెలలో 50% అధిక వర్షపాతం నమోదు కాగా జూలైలో 3% లోటు వర్షపాతం రికార్డైంది. ఇక ఆగస్టులో చూస్తే మాత్రం 42% లోటు వర్షపాతం నమోదైంది. అయితే ఈ నెలలో మాత్రం వర్షాలు దంచుకొడుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి నిన్నటి వరకు అంటే 22 రోజుల్లో సాధారణం కంటే 120% అధిక వర్షపాతం నమోదైంది. ఈ 22 రోజుల్లో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 217.2 మిల్లీమీటర్లు రికార్డైంది. హైదరాబాద్లోనైతే ఏకంగా 361% అధికంగా నమోదైంది. అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రబీ సీజన్కు ముందు కురుస్తున్న ఈ భారీ వర్షాలతో చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, దీనివల్ల రబీ పంటలకు మరింత ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు తెలంగాణను వణికిస్తూనే ఉన్నాయి. మంగళ, బుధవారాల మాదిరిగానే గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అయితే కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు వాన లేకపోవడంతో హైదరాబాద్ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో జోరు వాన కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్ది సమయంలోనే దాదాపు 3 సెంటీమీటర్లపైనే వర్షం పడింది. సాయంత్రం 4 గంటల వరకు వెస్ట్ మారేడుపల్లిలో 3.1 సెంటీమీటర్లు, చిలకలగూడలో 3 సెంటీమీటర్లు, మోండా మార్కెట్లో 2.9 సెంటీమీటర్లు, నారాయణగూడలో 2.6, ఫీవర్ ఆసుపత్రి దగ్గర 2.4, బాలనగర్లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి వరద దిగువకు చేరి పంజాగుట్ట మోడల్ హౌస్ దగ్గర ముంబై జాతీయ రహదారిని ముంచెత్తింది. ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో కూడా వరద నీరు పోటెత్తడంతో వాహన చోదకులు తీవ్ర అగచాట్లు పడ్డారు. వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బుచ్చన్నని అడిగి తెలుసుకుందాం. బుచ్చన్న, 2 రోజులుగా అసలు చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి, చెరువులకి గండ్లు పడిన పరిస్థితి. ఓవరాల్ గా వెదర్ ఎలా ఉండబోతోంది? డీటెయిల్స్ ఏంటి? రాబోయే 2 రోజుల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ అధికారులు చెప్తున్నది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మనం చూస్తున్నది హైదరాబాదు నగరంలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇవాళ ఇప్పటి వరకు కూడా ముసురు వాన కురుస్తూనే ఉంది. మధ్య మధ్యలో పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతూ ఉంది. కానీ నిరంతరాయంగా గంటల పాటుగా నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. మనం ఇక్కడ చూస్తున్న ఒక రోడ్డు పక్కన హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక రోడ్డు పక్కన చూస్తున్న ఆ రోడ్డు పక్కన పోతున్న నీళ్ళు ఇవి. సాధారణంగా అయితే ఒక 3 హార్స్ పవర్ మోటార్ నుంచి వచ్చే నీళ్ళు ఇవి. అంత కాలం ఇంకా ఇంతకన్నా తక్కువనే ఉంటుంది ఆ కాలం. ఆ 3 హార్స్ పవర్ మోటార్ కంటే ఎక్కువ ప్రవాహంతో వస్తున్న నీళ్ళు ఇవి. ఈ నీళ్లు మొదట వర్షం వచ్చిన రోజు మురికి నీళ్లు, ఒండు నీళ్లతో ఉన్నాయి. ఇవి పైన రోడ్లన్నీ ఈ నీళ్లు తేట నీళ్లుగా పోతున్నాయి. అంటే భూమిలోకి వెళ్ళి వచ్చిన నీళ్ళగా పోతున్నాయి. అంటే ఎంత వర్షం పడి ఉండాలి, ఎంత రోడ్లు శుభ్రమై ఉండాలి, ఎంత నీళ్లు పోతే ఈ తరహా నీళ్ళు వస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ వర్షం ఇప్పుడు తాత్కాలికంగా చినుకులు అక్కడక్కడ చినుకులు పడినట్లుంది. కానీ ఈ వర్షం కురిసి వెలిసిన తర్వాత ఒక 7-8 గంటల నుంచి నిరంతరాయంగా నీళ్ళు ఇట్లా పోతూనే ఉన్నాయి. అంటే ఇట్లా హైదరాబాదు నగరంలో ఉన్న అన్ని రోడ్లపైన కూడా దాదాపు
ఇదే పరిస్థితి. మనం చూస్తున్నది బంజారాహిల్స్లో రోడ్లోని ఒక భాగం మాత్రమే ఇది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన కారణంగా హైదరాబాద్ నగరంలో గడిచిన 2 రోజులుగా ఉన్నంత ట్రాఫిక్ భయం లేదు. కానీ హైదరాబాద్ నగరానికి అంటే సెలవు ప్రకటించిన తర్వాత సాధారణంగా అయితే కనుక వివిధ పనుల నిమిత్తం వచ్చేవాళ్ళు, రకరకాల పనుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, లేదా నిన్న రాత్రి మంత్రి రామారావు పెట్టిన మీడియా సమావేశం కావచ్చు, వీటి ప్రభావం, వీటి ఫలితం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. హైదరాబాద్ నగరంలో రోడ్లు ఎక్కడికక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరు రోడ్లపైకి రావద్దని చెప్పారు. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వీలైతే కనుక 100 నెంబర్కో లేకపోతే కనుక ప్రభుత్వం ఇచ్చిన మరో నెంబర్కో ఫోన్ చేసి తమకు సమాచారం ఇవ్వాలని మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. నిజంగానే ప్రభుత్వ విజ్ఞప్తి ప్రజలు కూడా అర్థం చేసుకున్నట్టుంది. రోడ్ల మీద రద్దీ దాదాపుగా లేదని చెప్పుకోవాలి. అక్కడ మాత్రమే వాహనాలు కొన్ని కనిపిస్తున్నాయి. లేకపోతే కనుక మనం ఉన్న ఈ రహదారి దాదాపుగా ఎప్పుడు ట్రాఫిక్ జామ్తో ఉండాల్సిన రోడ్ ఇది. ఇవాళ అక్కడక్కడ కొన్ని వాహనాలు మాత్రమే వస్తున్నాయి, పోతున్నాయంటే పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా అవగాహన కల్పించడంలో కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రజల తరపు నుంచి కూడా ప్రభుత్వానికి కూడా సహకారం ఉన్నది. ఇది హైదరాబాదు నగర చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద స్థాయిలో భారీ వర్షం కురిసిన సందర్భాలు లేవు. ఒకవేళ కురిసినా పొద్దున స్టార్ట్ అయ్యి సాయంత్రం అనుకోలేకపోతే కనుక ఒక రోజు మొత్తం పడిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంత ఏకదాటిగా వారం రోజుల పాటు ఈ స్థాయిలో వర్షం కురిసింది ఎక్కడ లేదు. 100-150 ఏళ్ల కాలంలో రికార్డులు మొత్తం చూస్తే కనుక ఇంత పెద్ద ఎత్తున వర్షం పడిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. మిగతా తెలంగాణ జిల్లాలు తీసుకున్నా సరే మునుపటి కంటే కూడా కొంత ఎక్కువగానే ఉన్నది. అయితే మునుపటి అంటే గరుసగా ఈ 3-4 సంవత్సరాలతో పోలిస్తే కనుక పోయిన 2 ఏళ్ళు 3 ఏళ్ల కింద వర్షాలు లేని కారణంగా వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. కానీ ఈసారి వర్షాలు ఎక్కువైన కారణంగా కోతకు వచ్చిన జొన్న చేను దాదాపుగా 4500 ఎకరాలలో జొన్న చేను దాదాపుగా పాడైపోయింది. అది జొన్నలు కోత దశలో ఉన్నాయి, మొత్తం కర్రెగా అయిపోయినాయి. అవి తినడానికి కూడా పనికిరాని పరిస్థితి. ఎందుకోసం అంటే ఇంకొక 2 రోజులు ఇట్లే వర్షాలు పడితే కనుక జొన్న చేనులు ఆ చేను మీదనే చిలకలోనే అవన్నీ కూడా నీరైపోయి మొత్తం బొగ్గులాగా మారిపోతాయి. అవి మొక్కజొన్న చేనులో కూడా నీరు పట్టింది. పత్తి తీయడానికి వచ్చిన పత్తి సుమారుగా 8000 ఎకరాలలో పత్తి పంట దాదాపుగా అది నష్టం జరిగింది. ఎందుకంటే ఆ పత్తి నారిన తర్వాత తీసే అవకాశం లేదు. అంటే వర్షం వచ్చే ఒక నష్టం, వర్షం రాక ఒక నష్టం. మొత్తంగానే తెలంగాణలో గడిచిన 3 ఏళ్ళుగా వానలేక నష్టం జరిగింది. ఈసారి కొంత లేటుగా కాలమైనా సరే కోతకొచ్చే దశలో మొక్కజొన్నలు దాదాపు ఈ మొక్కజొన్న కంకులు ఇరవడానికి సమయం దగ్గర పడింది. జొన్న చేను కోయడానికి దగ్గరికి వచ్చింది. కంది దాదాపు ఇప్పుడు కాత దశలో ఉన్నది. దానికి కూడా వర్షం వచ్చి నీరు పడితే కనుక కంది పంట సుమారుగా ఒక 5000 ఎకరాలలో, పత్తి ఒక 8000 ఎకరాలలో, జొన్న 4000 ఎకరాలు, మొక్కజొన్న 4500 ఎకరాలు. ఇట్లా మొత్తంగానే తెలంగాణ వ్యాప్తంగా మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డిలో ఒక భాగము, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్లో పత్తి ఎక్కువగా నష్టపోయింది. ఈ అన్ని జిల్లాలు తీసుకుంటే కనుక ఆహార పంటలతో పాటుగా చిరుధాన్యాల పంటలు కూడా దాదాపుగా 25 నుంచి 30,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టుగా నిన్నటి వరకు ఉన్న అంచనా. ఇవాళ రేపు అంచనాలు తీస్తే కనుక ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్తో ఆనుకొని ఉన్న కొన్ని ఏరియాలు అక్కడక్కడ కొంత సాగానే కూడా వాటిలో కూడా నష్టం బాగానే ఉంది. అయితే ఇంకా మనకు తెలుస్తున్న దాని ప్రకారం హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షంతో చెరువులను నిండిపోయిన హుసేన్ సాగర్ ఫ్లో నిన్నటి కంటే ఇంకా బాగా పెరిగింది. నిన్న 2500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది, 4000 క్యూసెక్కులు బయటకు వదులుతున్నారు. ఇప్పుడు ఇంకా అది కొంత పెరిగింది. అది నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉంది. మహారాష్ట్రలో కూడా వర్షాలు పడుతున్న కారణంగా జూరాలకు కృష్ణానదిలో వరద నీరు పెరుగుతున్నది. దీంతో పాటుగా నాగార్జున సాగర్, శ్రీశైలానికి కూడా వరద నీరు పెరుగుతున్నది. సునంద, ఈ థర్మల్ విద్యుత్ బాగా తగ్గింది, మన హైడల్ విద్యుత్ వినియోగం తగ్గింది కాబట్టి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి దాదాపుగా ఆగిపోయినట్లే. మిగతా అన్ని నదులలో, వాగుల్లో, వంకలు నీటి ప్రవాహంతో పొంగి పలురుతున్నాయి. ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ బుచ్చన్న.